హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే సోషల్కి సంబంధించి 35 బిట్స్ అయితే ఉన్నాయి. టీఎస్ స్టేట్ పేపర్ 1 పేపర్ 2కి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, కంచర్ల గోపన్నను జైల్లో పెట్టిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అబుల్ హసన్ తానీషా. టెట్కి ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి క్వశ్చన్ చదివేసి ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, శ్రీకృష్ణ దేవరాయలు రాసిన గ్రంథం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆముక్త మాల్యద. క్వశ్చన్ నెంబర్ 3, సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఔరంగజేబు. క్వశ్చన్ నెంబర్ 4, మల్కీబా రాముడుగా పేరుగాంచినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా. క్వశ్చన్ నెంబర్ 5, చిట్ట చివరి గోల్కొండ పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అబుల్ హసన్ తానీషా. క్వశ్చన్ నంబర్ 6, హుస్సేన్ సాగర్ను ఎవరి కాలంలో నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. క్వశ్చన్ నంబర్ 7, అక్బర్ నామగ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అబుల్ ఫజల్. క్వశ్చన్ నంబర్ 8, స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎర్రకోట. క్వశ్చన్ నంబర్ 9, మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మాణం కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పురాణాపూల్ వంతెన. క్వశ్చన్ నంబర్ 10, దక్కానీ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంధిక భాష హోదా పొందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహమ్మద్ కూలీ కుతుబ్ షా. క్వశ్చన్ నంబర్ 11, హుస్సేన్ సాగర్ నిర్మించిన సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1562. క్వశ్చన్ నంబర్ 12, 1908లో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహబూబ్ అలీ ఖాన్. క్వశ్చన్ నంబర్ 13, ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1, 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ బీజాపూర్ మరియు గోల్కొండ అనేవి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు అనేవి అవుతాయి. క్వశ్చన్ నంబర్ 14, స్వాతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 శివాజీ. క్వశ్చన్ నంబర్ 15, 1764లో ఫ్రెంచి వారితో ఓడించబడిన భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆర్కాట్ నవాబు. క్వశ్చన్ నంబర్ 16, 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టాడించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తుర్రే బాజ్ ఖాన్. ఇక్కడ తుర్రే బాజా ఖాన్ అనేది టైపింగ్ మిస్టేక్, సో దయచేసి గమనించగలరు. ఆన్సర్ వచ్చేసి తుర్రే బాజ్ ఖాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 17, స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రెసిడెంట్. క్వశ్చన్ నంబర్ 18, మద్రాసు ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాద్ నిజాం. క్వశ్చన్ నంబర్ 19, చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బహదూర్ షా జాఫర్. క్వశ్చన్ నంబర్ 20, 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విక్టోరియా. క్వశ్చన్ నంబర్ 21, రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చాళుక్యులు. క్వశ్చన్ నంబర్ 22, కితాబ్ ఉల్ హింద్ అనే అరబీ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అల్బెరూని. క్వశ్చన్ నంబర్ 23, విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 4వ భాగం. క్వశ్చన్ నంబర్ 24, బిఆర్ అంబేద్కర్ జీవితకాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1891 to
1956 వరకు. క్వశ్చన్ నంబర్ 25. కింది వాటిలో బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు. క్వశ్చన్ నంబర్ 26. స్వాతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నంబర్ 27. జూఠాన్ జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఓం ప్రకాష్ వాల్మీకి. క్వశ్చన్ నంబర్ 28. భారతదేశంలో కుల వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వేదకాల సమాజంలో. క్వశ్చన్ నంబర్ 29. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, తమిళనాడు. క్వశ్చన్ నంబర్ 30. మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2001. క్వశ్చన్ నంబర్ 31. రాష్ట్రాల్లో ఎగువ సభకు గల పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శాసన మండలి. క్వశ్చన్ నంబర్ 32. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 119. క్వశ్చన్ నంబర్ 33. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2 సార్లు. క్వశ్చన్ నంబర్ 34. శాసన మండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎమ్మెల్సీగా వ్యవహరిస్తారు. క్వశ్చన్ నంబర్ 35. శాసనసభ సభ్యుడు పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 25 సంవత్సరాలు. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. సో ఇంకో వీడియోలో కలుద్దాము.